దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా నల్లికుట్లేరు చింతపండు మల్లయ్య గారు ఇక్కడ చూడరియా ప్రశ్నించే గొంతు మందిని ముంచిండు మల్లేశ పటేల్ రాసింది చూడరియా. న్యాయసభ సంప్రదింపుల కమిటీ భేటీ అయిందట. న్యాయసభ అంటే ఏంది, జనాలు ఎట్లా చూస్తే కాలేదు కానీ న్యాయమా అన్యాయమా అనేది అనేది భేటీ అయ్యారట. చూసుకోరు గాంధీ భవన్ లో కీలక మంత్రణాలు చేస్తే మల్లేశ గారిని తెలిసింది. ఎందుకు తెలిసింది చెప్పనా, వాళ్ళు కాంగ్రెస్ గొంతుగా, మా రేవంత్ అన్న గొంతుగా. రేవంత్ రెడ్డికి నేనేం చేసినో రేవంత్ రెడ్డికి ఎరక, రేవంత్ రెడ్డి నాకేం చేసినో నాకు ఎరక. నన్ను రేవంత్ రెడ్డి నమ్మను, నేను రేవంత్ రెడ్డి నమ్మను. ఇద్దరం కలిసి జనాలు చూస్తే కదా అని చెప్తాం. గంతే ఉంటుంది మరి లెక్క. ఎట్లా చేసిందో నీకు మంత్రణాలు జరిపింది దొంగ మల్లేశ గారు తెలిసింది. ఇంకా చూడరా, 42% రిజర్వేషన్ అమలుపై సమావేశానికి నటరాజను, మహేష్ గౌడ్, బట్టి పలువురు మంత్రులు హాజరు. చూసినా ఈ దాని మీద ఉంది సోకు. ఎట్లా జనాలు చూతగాలని, ఎట్లా స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలి, ఎట్లా రాజకీయం చేయాలని తప్ప ప్రజలు కోసపడతారు, ప్రజలు ఆగమవుతారు అని సోకు లేదు వీళ్ళకు. రాసిరా, వాళ్ళు రాసిరు, నేను చెప్తున్నా, వాళ్ళు రాసింది మీకు చెప్తాను. చింతపండు మల్లయ్య అంటే కాంగ్రెస్ పార్టీలో మన మహేష్ అన్న, బచ్చి అన్న, నటరాజన్ గారు వీళ్ళందరికీ కామారెడ్డిలో జనాలు దస్తురా, మెదక్లో జనాలు దస్తురా, వర్షాలు ఎక్కువైనాయా, వరదలు వచ్చినాయా, పోచారం గండి పడ్డదా, నాశనం అయిపోయింది. ఇది అవసరం లేదు వాళ్ళకు. ఎట్లా ఓట్లు కావాలి, స్థానిక ఎన్నికలు ఎట్లా ఇస్తారు ఓట్లు, ఏం పథకం అమలు చేద్దాం, ఎట్లా మందిని ముంచుదాం, ఈ దాంట్లో మీద వాళ్ళకి సోకున్నది. అవునన్నా కాదని ఇది నిజం, వాళ్ళే ఒప్పుకుంటారు కదా. మల్లేశ గారికి దొంగ మల్లేశ గారికి తెలిసింది వార్త. వరద మాదిరి చింతపండు మాదిరి సిత్తు చేసిందట వాన. మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుగా పడేది. మరి చింతపండు మల్లిగా కాటిపల్లి వెంకటరామారెడ్డి గారి ఎన్నో వార్తలు మాట్లాడినాం, ఎన్ని బ్రోకర్ మనం మాట్లాడినాం. మరి కాటిపల్లి వెంకటరామారెడ్డి అక్కడ 24 గంటలకు వెళ్ళి సర్వస్వం దారోపోసి పని చేస్తా ఉండరా. మన రేవంత్ అన్న ఏం పోల్చిందా, మరి ఇందిరామ రాజ్యం వద్దంటి కావాలంటే కదా పోయిండా కామారెడ్డికి. కామారెడ్డి కచ్చా రోడ్డు అనుకుంటా, ఇప్పుడు తిరిగి రోడ్ల పూట బతుకులా మానవాడ మీదో రాజ్యం, మీదో ఖాతా. సచ్చిరంక రాస్తావు వార్తలు, చంపేది మీరే. సచ్చిరంక మళ్ళీ గొంతులో తులసి నీళ్ళు పోసి అయ్యో ఎటు తెచ్చినవరా అని అడుగురు మీరు. దానికే చదువుతుంది మీ బతుకులు. ఇంతవరకు ఉన్నది ఆ వార్త నేను చదవను కానీ అంత దొంగ వార్తలు రాస్తాడు ఇది. వినాయక చవితి రోజు విషాదం, కొండ చర్యలు విరిగిపడి 30 మంది చనిపోయారట. జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం సమీపంలో ఘటన జరిగింది. కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంక పండుగ పూట దేవుడాని పోతే దయ్యం ఎదురొస్తుంది, గిట్లనే నేను ఇందాక చెప్తాను. దేవుడాని పోతే దయ్యం ఎదురొస్తుంది, గిట్లనే జరుగుతుంది. వినాయక చవితి రోజు 30 మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్లో, మా దగ్గర కాదు కానీ పాపం అది జరిగింది. ఆ 1000 కోట్లు ఏమైనాయి, మలియాన్ చెవిలో పోయినాయి. గుజరాత్ లో పేదరి పార్టీలకు 4300 కోట్లు డొనేషన్లు పోయినాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయి, డబ్బు ఎక్కడికి వెళ్ళింది, దీనిపై ఈసీ విచారిస్తుందా, అఫిడవిట్లు అడుగుతుందా? ఎక్స్ వేదిక ప్రశ్న రాహుల్ ఖాన్ చాలా ప్రశ్న కొంత అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా ప్రశ్నిస్తాడు ప్రజల్ని. చుతగాలు ఎట్లా చేస్తాడు అనేది చూడాలి. ఇక్కడ ప్రశ్నించే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో దొంగ ఓట్లు ఉన్నాయని ప్రశ్నిస్తారా? జర దయచేసి ఒక్కసారి వచ్చి పోవయ్యా మెరుపు దిగ లెక్క మా కోసం. ఒక్కసారి వచ్చి మెరుపు దిగ లెక్క ప్రశ్నించి, కాంగ్రెస్ రాజ్యం ఎట్లొచ్చింది, 60 సీట్లు ఎట్టొచ్చినాయి, ఓటు చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ రావాలి అధికారంలోకి, 17కు 17 బీజేపీ గెలవాలి, 119 బీజేపీ గెలవాలి, ఎట్ట గెలిచింది మరి కాంగ్రెస్ అని ఓటు చోరీ గురించి ప్రశ్నించట్లే. మరి నువ్వు బీహార్కు పోతానికి, నువ్వు మీ చెల్లె బీహార్ పోతానికి మా ప్రజలు ఎందుకా? ఇందిరామ్మ రాజ్యం అది పేరు. మా పైసలు తిన్నారు కదా మనం. హెలికాప్టర్ మాదే అట, మా పైసలు అట. మరి ఏమంతా తీసుకపోయినట్ట మిమ్మల్ని. ప్రత్యేక హెలికాప్టర్ ఏ జాగిరి పని చెప్పాడు, మా సొమ్ము తింటాను మోపారు మీరు. ప్రశ్నిస్తున్నావు నువ్వు ఇంకా. అబ్బో, పని చేసిన కంపెనీకే ఖండం అంట. అడ్వాన్స్ ఇవ్వనందున దొంగతనం మలేషియా లెక్క. ఢిల్లీ నజాఫ్గఢ్ లో విచిత్ర ఘటన. ముకుల్ జైన్ కంపెనీలో ఆ కంపెనీ ఎంప్లాయీ ముంతాజ్ అట 4.5 లక్షలు చోరీ అట. 8 గంటల్లో కేసులు ఛేదించిన పోలీసులు.
అడ్వాన్స్ జీతం ఇవ్వనందుకే దొంగతనం చేసినట్టు నిర్ధారణ. జీతం ఇస్తే దొంగతనం చేయబోతున్నాయి. మరి నువ్వు జీతం ఏమైతే వాళ్ళ కోపం వచ్చింది, పైసలు లేక వాళ్ళు ఇబ్బంది పడి దొంగతనం చేశారు. అంటే మలియా లెక్క, మలియానికి చాలా రోజులు పిచ్చ వేసినాం కదా అందరం. ఎప్పుడు బంద్ చేసాక ఇప్పుడు కోర్టులు బ్లాక్ మెయిల్ చేసి సంపాదిస్తాను. మరి మీరు కూడా గట్టినే కావచ్చు. సేమ్ టు సేమ్, రెండే. ఇంకా గురుకుల ప్రిన్సిపల్ అరాచకం, విద్యార్థులతో సపర్యలు, మాట వినకపోతే పనిష్మెంట్స్, మోకాళ్ళపై నిల్చోబెట్టి ఇబ్బందులు, విద్యార్థులతో వ్యక్తిగత పనులు, స్టేషన్ గణపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నిర్వాహకం. ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు అంటూ ఒక వార్త వస్తా ఉంది. దీని పేరు ఇందిరమ్మ రాజ్యం. ప్రశ్నించే చింతపండు మల్లయ్య గారు వార్తలు రాసే తప్ప ఏం మిగలేరు అనమాట. గురుకులాల్లో పేదల బిడ్డలు నాగం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మన చింతగింజ వార్తలు రాసుకొని ప్రశ్నిస్తుంది. ఎమ్మెల్సీ స్టేషన్ గన్పూర్ కూడా ఎమ్మెల్సీ చింతపండే. మరి ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ పండుకుంటానికి గెలిచినావు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పక్కన వలగొడతారు. ఇంకా నల్లలో నీ టైం అయిపోయినట్టు దగ్గర పడ్డది. ఇంకేం లేదా? న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట. అమిత్ షాతో సిపిఐ నేత రాజా ఫైరు. అమిత్ షా పై అట రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి పనిచేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకు మా సంపూర్ణ మద్దతు. నాయన న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అనలేరు. లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని లోపాయికారి పనులు చేస్తే నక్సలైట్లతో సంబంధాలని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండుకుంటా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఈ మావోయిస్ట్ వ్యవస్థకు సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు. నాయన సారు గట్లా అంటారు. నువ్వు రివర్స్ చెప్తాను. అబ్బో జరాగడే చింతపండు రాసింది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎంత? ప్రశ్న. 48.2 బిలియన్ ఎగుమతులపై బిలియన్ ఎగుమతులపై ప్రభావం. వస్త్ర పరిశ్రమ రంగంలో 5 లక్షల ఉద్యోగాలకు ఎసరు. ఆక్వా రంగంలో 30 లక్షల మందిపై తీవ్ర ప్రభావం. నగలు ఆభరణాల రంగంలో 2 లక్షల మంది ఉపాధికి ప్రమాదం. వజ్రాల కటింగ్ పాలిషింగ్ లో 1,00,000 మంది కార్మికులకు ఇప్పటికే ఉద్వాసన. జీడిపిలో 1% లాస్ ఉన్న గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ మొత్తం 10 రంగాల్లో 2.17 లక్షల కోట్లు ఇండియాకు నష్టం జరగబోతామంటూ చింతపండు మల్లయ్య గారు లెక్క రాసుకొచ్చారు. టారిఫ్ ఎఫెక్ట్ అంటే 2 లక్షల కోట్ల పైసలకు భారత్ కు నష్టం జరగబోతామంటూ రాసుకొచ్చారు. కాకపోతే ఆత్మగౌరవం కంటే ఈ భూమి మీద ఏది ఎక్కువ కాదు కాబట్టి మరి తప్పదు. ఓహో ఈ మునగాడు ఏదో మాట్లాడండి చూడరా, అవసరం లేదులే కానీ పెద్ద పనికొచ్చే జోలి కాదు. కానీ మీ తెలివి ఎంతో మాకు తెలుసు కదా. నేటి మాట, మా వర్గాలు ఇప్పటికీ వినాయక మండపాల దగ్గర భజన చేస్తున్నాయి. రాజ్యాధికారం వైపు తొంగి చూడని కులాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినా మా బహుజనులకు అధికారం అందకపోయే. అందనీయకుండా దొంగ మలేసగాడేనా? అరే మా బహుజనులకు రాజ్యం వద్దు, దొరలకు రాజ్యం కావాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తిరిగిన దొంగ ఇలా మాట్లాడితే నాకు పిలికల్ టచ్ అవుతుంది. చింతపండు ఇంకేంది? విఘ్నేశ్వరుడు లంబోని ఎన్ని పేరుతో వేసిన పేదోళ్ళ తలరాతలు మారకపోయి మలేసగాడు 14,000 అంగి పోయి బంగారు అంగి అయింది, డైమండ్ లాగైంది, అంగిలా సిద్ధాంతం అయింది. ఇంకా ఏం మారలేరా? మా పేరు చెప్పి నువ్వు మారినావు కదా, సరిపోయా. మా సోము తింటివి, మోపైతివి, ఆధిపత్య అగ్గిరాజు చేస్తుంటే వాళ్ళ సంఖ నాకుతివి, పెద్ద మితిమీరిపోతుంటే వాళ్ళ మోసేతిని లాంటివి, 1-2 కోట్ల నాయకులు రాస్తుంటే వాళ్ళ ఎంగిలి వెతుకుతూ ఎమ్మెల్సీ అవుతుంది. కేవలం వాళ్ళ వర్గాలకి బీసీ ఫలాలంటివి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే బడుగు బలగిన వర్గాల బతుకులు మారే రోజులు ఎరుడు వస్తాయని అంగికి లావుకు గతి లేనోడు ఇలా కోటు సంపాదించి అలా ఈ డైలాగులు చెప్తాడు. అక్క చింతపండు నీతులు చెప్పే అర్హత ఉండాలి మనకు కొంచెమైనా. ఇంకేంది? మా వర్గాల బతుకులు మా రోజులు ఎరుడు వస్తాయని గణపతి దేవుడికి ఎన్ని పుష్పాలతో పూజలు నిర్వహించినా అరే నువ్వు పుష్పాలతో ఎందుకు చేస్తావు? ఈద్ ముబారక్ దేదామంటావు కదా క్యూనిస్ కే తరఫ్ సే. నిజమే కదా, ఈద్ ముబారక్ దేతాం బ్యాచ్. మనం నువ్వెందుకు వచ్చినావు మా దగ్గరికి? కింద కట్ చేసుకోలే. ఇంకా ఒకప్పుడు అడిగినా మా రేవంత్ అను, మా వెంకటను, మా కేసీఆర్ను, మా కేటీఆర్ను కింద కట్ చేసుకుని అడిగి మనం నువ్వు కట్ చేసుకోలేదు. ఇంకా నువ్వు కూడా ఎత్తిగా ఈద్ ముబారక్ కట్ చేసుకో. మరి లేట్ అయింది ఇప్పటికే.
నిర్వహించిన మా బాధలు ఆలకించడాయే ఈ వినాయక చవితి నుండైనా ఎగిసి పడుతున్న బీసీ ఉద్యమాన్ని ఏడ ఎగిసి పడుతుంది? క్యూ న్యూస్ ఆఫీసులనారా ఎగిసి పడుతుందా? ఫుల్ ఎగిసి పడుతుందా? బీసీ ఉద్యమాన్ని దీవిస్తూ అగ్ర కులాల రాజకీయాలు నడిచివేసి మళ్ళీ వాళ్ళ సంఘాలు నాకి మళ్ళీ మంత్రిబాబు తెచ్చుకొని బహుజనులకు రాజ్యాధికారం అందిస్తాడని బహుజనులు కాదు బీసీలు పోయిందా వారం? ఓహో కొడుక్క, బీసీల రాజ్యాధికారం అంటే మళ్ళీ బహుజనుల రాజ్యాధి అంబేద్కర్ సిద్ధాంతమా? ఒకనాడు క్యూ న్యూస్ పుట్టినప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం దళిత బిడ్డలందరినీ మోసం చేసిన మల్లేశా వాళ్ళందరూ ఒకసారి వచ్చేసి బహుజనుల రాజ్యం అనవని నీతోని నీ పక్క నిలబెట్టు. తిమ్మారు మల్లన్న తీసుకొచ్చే బహుజన రాజ్యానికి మీ అందరం మద్దతు ఇస్తున్నాం అని ఒక్కసారి చెప్పి వెళ్తుంది. ఎనవగా చెప్పించి వెళ్తారు, పొల్లు కొడతారు. మా తలవారు తాతతో చెప్పి ఒకసారి పల్ల చెంపలకు నీ అక్క ఇంత ఆదలు వాడాలి మళ్ళీ అట్ట కొడతాడు. బహుజనుల వాదం మారిన అది మళ్ళీ ఇప్పుడు వినాయకుని కోటి మొక్కుతున్నాం అని పెద్దపల్లి రాజన్న గారితో రాపించిండు. పెద్దపల్లి రాజన్న గారు మీరు రాజే ముందు కూడా మీ జీతం పెంచమని అడగాలి ఫస్ట్ మీరు, తర్వాత మిగతా చోళ్ళు మాట్లాడతాను నేను కూడా. పెద్దపల్లి రాజన్న చింతపండు మళ్ళీ బహుజనుల వాదం అని వాళ్ళ రేట్ల మందు పెట్టి బీసీలు వేయింది, 720 వేయింది, ఆర్టీఆర్ వేయింది, నవనిర్మాణం వేయింది, బీజేపీ వేయింది, అన్ని వేయింది. అందరి రోడ్ల మందు పెట్టి లాస్ట్కి మళ్ళీ మందిని ముంచి బాగా పలిసిండి. ఇప్పుడు పందికొక బన్నాడు బలిసి ఇప్పుడు సినిమా డైలాగ్ రాస్తాడు పేపర్లో. నాకేమో పిలికలు వచ్చేది సినిమా డైలాగ్ రాయొద్దు మల్లేశా. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరు. సో రేపటి నుంచి అసలు ఎట్టి పరిస్థితులు లేట్ కాకుండా వస్తున్నాయి. ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా లేట్ కాకుండా 8 గంటలకు లైవ్ వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి 7:30 ఒక సెకండ్ కూడా లేట్ కాకుండా చూస్తాం. ఎందుకంటే లేట్ కావడం కూడా ఒక రకంగా ప్రాబ్లం అవుతానని అనిపిస్తాను.